శుభమస్తు. కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః. కాల నిర్ణయం అంటే ఏమిటి? మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారిని ఆరాధన చేస్తాం, శివుడిని ఆరాధన చేస్తాం. అలాగే విజయం కోరే నిమిత్తమై కుజుడిని ఆరాధన చేస్తాం. మంగళవారం సాయంత్రం సమయంలో కుజదీపం పేరిట, రాహుదీపం పేరిట 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల మధ్యకాలం, అంటే ఆ 90 నిమిషాల ప్రమాణ కాలంలో నిమ్మ డిప్పలలో నువ్వుల నూనె వేసి వెలిగే పువ్వువత్తులను వెలిగించి కుజదోషం తొలగాలి, శని దోషం తొలగాలి, రాహుదీపం వెలిగిస్తున్నాం అంటూ వివిధ అర్చనలు నిర్వహించేటటువంటి మంగళవార నేపథ్యంలో కాల నిర్ణయం అంటే ఏమిటో తెలుసుకుందాం. సనాతన ధర్మం కాలాన్ని లెక్కించే విధానాలను 9 మనకు జ్యోతిష శాస్త్రం రూపంలో అందించింది. ఆద్యంతములు లేని అనంతంగా ఉండే ఈ కాలాన్ని లెక్కించేటటువంటి క్రమం తెలుగువారమైన మనకు చైత్రమాసం, ఉగాది పండుగ, పాడ్యమి తిథితో ఆరంభమవుతుంది. కానీ తమిళనాట సూర్య సంచారం మేషరాశిలో ప్రారంభం కావడంతో ఉగాది ప్రారంభమవుతుంది. అలాగే గుజరాత్ ప్రాంత వాసులకు దీపావళి అమావాస్య అనంతరం నూతన సంవత్సరం ఆరంభమవుతుంది. అస్సాం, త్రిపుర, అగర్తాల ఇతర ప్రాంతాలలో నవంబర్ కాలంలో నూతన సంవత్సరం ఆరంభం చేస్తారు. దేశమంతా వివిధ కాలమానాలు ఇలా వ్యవహరించి ఉన్నటువంటి నేపథ్యంలో కాలాన్ని లెక్కించే విధానాలు ఏవి? జ్యోతిషం 9 అని తెలియజేస్తుంది. చాంద్రమానం అనగా తెలుగువారు పాటించేటటువంటి గణించే విధానం. ఈ చాంద్రమానములో చంద్రుడు ఒక్క ఆవృతం పూర్తి చేయడం కోసం 27 రోజులు స్వీకరిస్తాడు. దానితో ఒక్క వృత్తి పూర్తి అవుతుంది. మాసానికి 30 రోజులు. ఈ తేడా సౌరమానంతో విభేదించి ప్రతి 5 సంవత్సరాలలో, అంటే 60 నెలల కాలాలలో 2 సార్లు అధిక మాసం పేరిట సర్దుబాటు చేసే విధానమే చాంద్రమానము సౌరమానానికి సరిపోల్చేటటువంటి మానం అవుతున్నది. సౌరమానం అనగా ఇంగ్లీషు కాలమానాన్ని అనుసరించి నెలలో 14, 15 ఈ తేదీల మధ్యన ఒక రాశిలో నుంచి మరొక రాశిలోనికి సూర్య సంచారం మారుతుంది. ఏప్రిల్ నెల మధ్య భాగంలో సూర్య సంచారం మేషరాశిలోనికి రావడంతో తమిళనాట నూతన సంవత్సరం. ఉత్తర భారతదేశం అంటే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ, కొంకణ ఇత్యాదిగా గల మధ్య భారత ఆదిగా గల ఉత్తర భారతదేశ ప్రాంతాలన్నీ కూడా బృహస్పతి గురువు సంచారం చేసే విధానాన్ని అనుసరించి లెక్కబెట్టుకుంటాయి. ఆ ప్రాంతాలన్నింటికీ గురువు కదిలే కదలికలు ప్రమాణం. దానికే బార్హస్పత్యమానం అని పేరు. తెలుగువారికి సంబంధించి అమావాస్య అనంతరం పాడ్యమితో సంవత్సరం నెల ఆరంభం కాగా, ఉత్తరాదిన ఉండేటటువంటి వారికి గురువు సంచారాన్ని అనుసరించి కాలాన్ని లెక్కపెట్టే విధానంలో ఉండేటటువంటి వారికి పౌర్ణిమ అనంతరం పాడ్యమితో నెల ఆరంభమవుతుంది. కనుక ఆషాఢమాసం మనకు పూర్తిగా వస్తున్నప్పటికీ ఉత్తర భారతీయులకు ఇంకొక 5 రోజులలో శ్రావణ మాసమే. ఈ తేడాలు ఎలా అనుకుంటే, చాంద్రమానం తెలుగువారికి, సౌరమానం తమిళనాడు వారికి, బృహస్పత్యమానం బార్హస్పత్యమానం ఉత్తరాది వారికి 3 ఉండగా, పితృమానం దేవతలకు సంబంధించిన, పితృదేవతలకు సంబంధించిన మానం. ఒక సంవత్సరం మన ప్రమాణం వారికి 1 రోజు. మనం పెట్టే తద్దినం వారికి ప్రతిరోజు 1 రోజుగా దినదినముగా భావన చేయాలి. అలాగే ఆ తదుపరి దేవమానము. ఆ విధంగా ఉండేటటువంటి 9 మానాలలో నక్షత్రమానము, దేవమానము ఇవన్నీ కూడా ఉండగా, వాటిని అనుసరించే రామచంద్రమూర్తి 10,000 సంవత్సరాల పాటు సీతాదేవి వియోగం అనంతరం ఈ భూమండలాన్ని పరిపాలించాడు అనే రామాయణంలో ఉండే వాక్యాన్ని ఇదివత్సరము, ఇదావత్సరము, పరివత్సరము, సంవత్సరము, వత్సరాదిగా ఉండే 5 విధానాలలో లెక్కించేటటువంటి పద్ధతులుగా జ్యోతిష శాస్త్రం తెలియజేస్తుంది. 198,58,85,125వ సంవత్సరం, 115వ సంవత్సరం ఇలా వివిధ మానాలలో
ఈ లోకం పైన సృష్టి ఆరంభం అయినది మొదలుగా అంటూ మన పంచాంగాలు 195 కోట్ల కాలాన్ని లెక్క పెడతాయి. మంగళవారం కాలపురుషుడైనటువంటి ఆ ఈశ్వరుడిని ఆంజనేయ స్వామి స్వరూపంలో స్మరిద్దాం. ఆంజనేయుడు కూడా రాబోయే కాలానికి 9వ బ్రహ్మ కనుక ఆంజనేయ స్వామి వారిని స్మరిస్తే అఖండమైన జ్ఞానం లభిస్తుంది. దైవాన్ని స్మరిద్దాం. దైవస్మరణ పూర్వకంగా రేపు మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు.